హలో మై పీపుల్, ఇప్పుడైతే మురుడేశ్వర్ టెంపుల్ చూసాం కదా ముందు వీడియోలో. ఇప్పుడు మురుడేశ్వర్ విగ్రహం కింద కూడా ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపులే కాదు, ఒక స్టోరీ డిస్ప్లే అయి ఉంటుంది. ఆ చిన్న స్టోరీ నేను ఇప్పుడు చెప్తాను అనమాట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ కూడా దానికి ఉంటుంది అనమాట, 20 రూపీస్. అదే ఇది పెద్ద విగ్రహం కింద ఉంటుంది అనమాట. ఇది మొత్తం డిస్ప్లే అవుతుంటుంది. స్టోరీ ఏంటంటే, రావణాసుడు శివభక్తుడు కదా, కైలాసంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని నేల మీదకి తెస్తారు. కానీ శివుడు ఇస్తూ ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు, కింద పెడితే మాత్రం నువ్వు దీన్ని ఎత్తలేవు అని చెప్పి శివుడు ఇస్తారనమాట. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని దేవతలందరూ అనుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారనమాట. ఆత్మలింగాన్ని ఎలాగైనా సరే కింద పెట్టించాలని చెప్పి. విష్ణుమూర్తి ఏమో ఒక మాయ చేస్తాడు, సూర్యాస్తమయం త్వరగా అయ్యేలాగా. నారదుడు వెళ్ళి వినాయకునికి చెప్తారనమాట, ఇలా జరుగుతుంది అంతా అని చెప్పి. వినాయకుడు బాలబ్రాహ్మణుడిలా వేషం వేసుకొని రావణాసుడు ఉండే వైపుగా వెళ్తారనమాట. రావణాసుడు పిలిచి ఆ బాలబ్రాహ్మణుడికి ఈ లింగాన్ని పట్టుకో, నేను స్నానం ఆచరించి వస్తాను అని చెప్పి పట్టుకోమని ఇస్తాడు. ఆ బాలబ్రాహ్మణుడు 3 సార్లు పిలుస్తాను, నేను అంతసేపు పట్టుకోలేను, 3 సార్లు పిలవగానే మీరు రావాలి అని చెప్పి అంటాడనమాట. సరే అని చెప్పి రావణాసురుడు స్నానం ఆచరించడానికి వెళ్తాడు. ఈలోపు ఈ బాలబ్రాహ్మణుడు 3 సార్లు పిలిచేసి లింగం కింద పెట్టేస్తారనమాట. రావణాసురుడు వచ్చి చూసేలోపు ఆత్మలింగం కింద ఉంటుంది. ఎంత బలంతో కూడా పైకెత్తడానికి ట్రై చేసినా అతను ఎత్తలేరు ఆ లింగాన్ని. ఈలోపు విష్ణుమూర్తి తన మాయల్ని తొలగిస్తాడు. సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడనమాట. ఇదంతా మాయ అని చెప్పి రావణాసుడికి అర్థమవుతుంది. తన కోపంతో లింగాన్ని 5 ముక్కలు చేసి విసిరేస్తాడు. ఆ ముక్కలు 5 చోట్ల పడి అక్కడ శివలింగాలుగా అవుతాయన్నమాట. ఆ 5 ప్లేసెస్ గోకర్ణ ఒకటి, మురుడేశ్వర ఒకటి, సజ్జీశ్వర ఒకటి, ధరీశ్వర ఒకటి, గుణవంతేశ్వర ఒకటి అనమాట. ఈ 5 ప్లేసెస్ ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఇదన్నమాట దీని బ్యాక్ స్టోరీ. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నేను చెప్పిన స్టోరీ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇదంతా మీరు క్లియర్గా చూడండి. ఈ 5 ప్లేసెస్ అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి చూడండి, వెళ్ళి విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ 5 ప్లేసెస్లో నేను 2 ప్లేసెస్ అయితే చూశాను, రిమైనింగ్ 3 ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పుడు చూస్తానో నాకు తెలీదు. ఇది దీని బ్యాక్ స్టోరీ. నేను 5 ప్లేసెస్ చెప్పాను కదా, అవి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను, స్కిన్ కేర్ కూడా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.